హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ద్వారశిల. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాము. చూస్తున్నారు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మెత్తగా అయిపోకుండా ఆయిల్ వేసిన తర్వాత మంచిగా ఫ్రెంచ్ ఫ్రైస్ మంచిగా అయితే వచ్చాయి. నేను ఈ పర్ఫెక్ట్ రెసిపీ కోసం చాలా వీడియోస్ రిఫర్ చేశాను. ఆ సీక్రెట్ టిప్స్ అన్నీ చూసి పర్ఫెక్ట్ రెసిపీని అయితే ట్రై చేశాను. చూసారా క్రంచీ సౌండ్ ఎలా వస్తుందో. ఈరోజైతే ఈ సీక్రెట్ టిప్స్ మీకు కూడా చెప్పబోతున్నాను. వీటికి డెకరేషన్ అయితే ఏం చేయలేదు. మా పిల్లలు తొందరగా ఇవ్వమని ఇంకా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇలానే అయితే తినేస్తున్నారు, ఒక్కటి కూడా నాకు మిగల్చలేదు. ఇప్పుడు ఈ సీక్రెట్ రెసిపీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే 2 ఆలూని అయితే తీసుకోండి. నేను ఇంట్లో ఉన్న ఆలూతోనే ట్రై చేశాను. ఇక్కడ పెద్ద సైజు ఆలూస్ 2 అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటికి నీట్గా పీల్ అయితే తీసేయాలి. పీలర్తో పీల్ తీసేయండి. లాస్ట్ టైం నేను యూజ్ చేసిన ప్రాసెస్లో డైరెక్ట్ ఆయిల్లో వేసే ప్రాసెస్లో అయితే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చాయి, ఆలూ ఫ్రై లాగా. కానీ ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లో పర్ఫెక్ట్ రెస్టారెంట్లో చేసిన స్టైల్లో ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. పీల్ తీయడం అయితే అయిపోయింది. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి 2 ఆలూని ఫ్రెంచ్ ఫ్రై షేప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ ముందుగా 2 గ్లాసుల వాటర్ని అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ మనం చేసే ఫ్రెంచ్ ఫ్రైస్కి ఐస్ వాటర్ అనేది ఇంపార్టెంట్. 2 గ్లాసుల వాటర్ని అయితే ముందు మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఐస్ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ షేప్ అయితే కట్ చేసుకుంటున్నాం మనము. ఇప్పుడు కట్ చేసుకున్న వెంటనే కొంచెం సాల్ట్ వేసుకొని ఐస్ వాటర్లో మనం కట్ చేసుకున్న పీసెస్ని వెంటనే ఐస్ వాటర్లో వేసేయండి. ఇలా వాటర్లో సాల్ట్ వేయడం వల్ల ఈ ఆలు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మొత్తం ఆలూని అయితే ఇంకా కట్ చేసుకొని ఐస్ వాటర్లో వేసేయడమే. ఇలా ఆలు మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇంకా 15 మినిట్స్ అయితే ఇలానే వదిలేయాలి మనము. ఈ ఐస్ వాటర్లో ఆలూని 15 మినిట్స్ అలా పక్కన పెట్టేసి ఉంచాలి. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత మనం ఒక స్ట్రైనర్ తీసుకొని ఇప్పుడు వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయింది. మరి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి మనము. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వాటర్ తీసుకొని 2 మినిట్స్ బాయిల్ చేయాలి. కొంచెం సాల్ట్ 1/2 టీ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని బాయిల్ చేయాలి. ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు, జస్ట్ వాటర్ వేడెక్కితే సరిపోతుంది. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఈ బాయిల్ చేసుకున్న పొటాటోస్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇవి కొంచెం కూల్ అయిన తర్వాత మళ్ళీ ఐస్ వాటర్లో మళ్ళీ 10 మినిట్స్ అయితే ఉంచాలి. ఇలా 2 గ్లాసెస్ అయితే ఐస్ వాటర్ని తీసుకొని బాయిల్ చేసిన పొటాటోస్ని దీంట్లో వేయాలి. మళ్ళీ మనం 10 మినిట్స్ అయితే ఇలానే వదిలేయాలి. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. బాయిల్ చేయకముందు అయితే ఒక 15 మినిట్స్ ఐస్ వాటర్లో ఉంచాము. మళ్ళీ అగైన్ బాయిల్ చేసిన తర్వాత 10 మినిట్స్ అయితే ఐస్ వాటర్లో ఉంచాలి. ఇప్పుడు ఈ 10 మినిట్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ స్ట్రెయిన్ చేసుకొని ఒక నీట్గా ఉన్న క్లాత్లో అయితే మనం ఇవి వేసుకుంటాము. ఆ క్లాత్ తోటి నీట్గా డ్రై చేసుకుంటాము, నీట్గా తుడిచి వాటర్ లేకుండా. ఇలా వాటర్ అంతా పీల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని 1 స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే సరిపోతుంది, ఎక్కువ వేయకండి కార్న్ఫ్లోర్ని. ఇలా కార్న్ఫ్లోర్ తీసుకున్న తర్వాత ఒక జిప్లాక్ కవర్ని తీసుకొని దాంట్లో అన్నీ నీట్గా ఈవెన్గా సర్దుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టకండి, ఈవెన్గా పెట్టండి. మళ్ళీ తీసేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇలా పెట్టడం వల్ల. ఇలానే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టండి. ఒక 24 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇదంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి, నార్మల్ ఫ్రిడ్జ్లో కాదు. డీప్ ఫ్రిడ్జ్లో 1 కూలింగ్లో ఉంచితే సరిపోతుంది. ఇలా 24 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత నెక్స్ట్ డే అయితే ఇలా ఓపెన్ చేసిన నేనైతే ఒక 5 మినిట్స్లో ఆయిల్ పెట్టుకొని వేసాను.
ఇలా ఆయిల్లో వేసేటప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఉంచాం కాబట్టి కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతాయి వాటి నుంచి. మీ దగ్గర ఐరన్ కళాయి ఉంటే ఐరన్ కడాయిలో చేయండి. నా దగ్గర లేదని స్టీల్ దాంట్లో పెట్టాను. ఇలా వేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండి వేయండి. పైనకి వాటర్ అంతా చిందుతుంటాయి చిటుకులు చిటుకులు. జాగ్రత్తగా అయితే వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు. కొంచెం లోపలికి ఉండేటట్టు ఆయిల్ తీసుకోవాలి. మనకి ఎంతైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోండి. ఎక్కువ తీసుకోవద్దు. పైకి మీద పడే ఛాన్స్ అయితే ఉంది. ఇవన్నీ జాగ్రత్తగా చేయడానికి టిప్స్ అండి. అంతే అండి, ఫ్రెంచ్ ఫ్రైస్ ప్రాసెస్ అయితే అయిపోయింది. వీటిని మంచిగా ఫ్రై చేసుకొని ఇంకా తినడమే. మంచిగా టమాటో కచప్తో మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇంకా చూసారా, సౌండ్ అయితే మంచి క్రంచీ సౌండ్ అయితే వచ్చేసింది. ఇలా ఇంట్లోనే వస్తున్నాయని డైలీ పెట్టకండి. ఎప్పుడు 1 మంత్కో 2 మంత్స్కి ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ ఇంకోటి కూడా యూజ్ చేశానండి. ఫస్ట్ టైం తీసినవి మొత్తం ఒకేసారి ఫ్రై చేయకూడదు. కొంచెం సెమీ ఫ్రై చేసుకొని పక్కన ఉంచాలి. ఇలా రెండోసారి రెండో వాయువు వేసిన తర్వాత ఇవి 2 కలిపి ఫ్రై చేసామంటే అవి లోపల మంచిగా కుక్ అయ్యి లోపలికల్లా కుక్ అవుతాయి. ఇలా 2 టైమ్స్ ఫ్రై చేయండి, మంచిగా వస్తాయి. ఇలా 2 టైమ్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకా తీయడమే. అయిపోయిందండి, మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో నా సీక్రెట్ టిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి.